ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే పేద రైతు ఉండేవాడు. అతని భార్య లక్ష్మమ్మ. వీరిద్దరికీ ఒక కొడుకు కిరణ్ ఉండేవాడు. రామయ్య చాలా నిజాయితీ గల మనిషి. కానీ ఎంత కష్టపడ్డా అతని జీవితం మాత్రం మారేది కాదు. అప్పులు, బాధలు, అవమానాలు ఇవే అతని జీవితంలో ఎక్కువగా ఉండేవి. ఒకరోజు రామయ్య పొలం పనికి వెళ్ళి ఇంటికి వస్తుండగా రోడ్డు పక్కన ఒక చిన్న పాత సంచి కనిపించింది. ఆసక్తిగా తెరిచి చూడగా అందులో ఒక మెరిసే రాయి కనిపించింది. అది సాధారణ రాయిలా కనిపించినా చాలా అందంగా మెరుస్తుంది. ఇది ఏమై ఉంటుందో అని ఆశ్చర్యపోయాడు. అతను ఆ రాయిని ఇంటికి తీసుకుని వెళ్ళాడు. కొడుకు కిరణ్ ఆ రాయిని చూసి చాలా ఆనందపడ్డాడు. నాన్నా, ఎంత బాగుంది ఈ రాయి అన్నాడు. రామయ్య నవ్వుతూ, ఇది సాధారణ రాయి అయి ఉంటుంది బాబు అన్నాడు. కొన్ని రోజుల తర్వాత గ్రామానికి ఒక పెద్ద జ్యోతిష్కుడు వచ్చాడు. గ్రామంలోని అందరూ అతన్ని కలిసేందుకు వెళ్లారు. రామయ్య కూడా ఆ రాయిని తీసుకుని వెళ్ళాడు. స్వామి, ఈ రాయి ఏమిటో చెప్పగలరా అని అడిగాడు. జ్యోతిష్కుడు ఆ రాయిని జాగ్రత్తగా చూసి ఆశ్చర్యపోయాడు. రామయ్య, ఇది సాధారణ రాయి కాదు, ఇది చాలా విలువైన వజ్రం అన్నాడు. రామయ్య ఒక్కసారిగా షాక్ అయ్యాడు. వజ్రమా, ఇదా అని అడిగాడు. అవును, కానీ దీని నిజమైన విలువ తెలుసుకోవాలంటే పట్టణంలో ఉన్న పెద్ద వ్యాపారులను కలవాలి అన్నాడు జ్యోతిష్కుడు. మరుసటి రోజు రామయ్య పట్టణానికి బయలుదేరాడు. ముందుగా ఒక పండ్ల వ్యాపారి దగ్గరకు వెళ్ళాడు. ఈ రాయి ఎంతకు కొనుగోలు చేస్తారు అని అడిగాడు. వ్యాపారి ఆ రాయిని చూసి, ఇది బాగుంది, నా దుకాణంలో అలంకరణకు ఉపయోగపడుతుంది, 1000 రూపాయలు ఇస్తాను అన్నాడు. రామయ్య ఆశ్చర్యపోయాడు. అంతేనా అనుకున్నాడు. అక్కడి నుంచి ఒక బంగారు నగల దుకాణానికి వెళ్ళాడు. నగల వ్యాపారి రాయిని జాగ్రత్తగా చూసి, ఇది చాలా మంచి రాయి, 10 లక్షలు ఇస్తాను అన్నాడు. రామయ్య కళ్ళు పెద్దవయ్యాయి. ఒకరు 1000 అంటున్నారు, ఇంకొకరు 10 లక్షలు అంటున్నారు అని ఆశ్చర్యపోయాడు. చివరగా ఒక పెద్ద వజ్రాల వ్యాపారి దగ్గరకు వెళ్ళాడు. అతను రాయిని చూసిన వెంటనే కుర్చీ నుంచి లేచి నిలబడ్డాడు. ఈ వజ్రం చాలా అరుదైనది, దీని విలువ కోట్లలో ఉంటుంది అన్నాడు. రామయ్యకి నమ్మశక్యంగా కాలేదు. అంటే నేను ఇంతకాలం కోట్ల విలువైన వజ్రాన్ని సాధారణ రాయి అనుకున్నానా అని ఆశ్చర్యపోయాడు. అప్పుడు ఆ వ్యాపారి నవ్వుతూ చెప్పాడు, రామయ్య గారు, ఈ వజ్రం విలువ మారలేదు, దాన్ని చూసే మనుషుల జ్ఞానం మేరకే దాని విలువ, ధర చెప్పారు. ఆ మాట రామయ్య మనసును తాకింది. అతను ఇంటికి వచ్చి కొడుకుతో ఇలా అన్నాడు, బాబూ, మన జీవితంలో కూడా చాలామంది మన విలువను అర్థం చేసుకోరు. కొందరు మనల్ని తక్కువగా చూస్తారు, అందుకే మన విలువ తగ్గిపోతుంది. కొడుకు ఆసక్తిగా అడిగాడు, అయితే మన నిజమైన విలువ ఎలా తెలుస్తుంది నాన్న? రామయ్య చిరునవ్వుతో చెప్పాడు, మనల్ని అర్థం చేసుకునే సరైన మనుషుల దగ్గరకు వెళ్ళాలి. వజ్రాన్ని కూరగాయల మార్కెట్లో అమ్మితే దాని విలువ తెలియదు. అలాగే మంచి మనిషి తప్పుడు చోట ఉంటే అతని విలువ ఎవ్వరూ గుర్తించరు. ఆ రోజు నుంచి కిరణ్ జీవితాన్ని కొత్తగా చూడటం ప్రారంభించాడు. చదువులో కష్టపడ్డాడు, తనపై నమ్మకం పెంచుకున్నాడు. కొన్నేళ్ల తర్వాత పెద్ద అధికారి అయ్యాడు. ఒకరోజు గ్రామానికి వచ్చి తన తండ్రితో చెప్పాడు, నాన్న, మీరు చెప్పిన ఆ వజ్రం కథ నా జీవితాన్ని మార్చేసింది. రామయ్య ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. అప్పుడు కిరణ్ గ్రామంలోని పిల్లలందరికీ ఇలా చెప్పాడు, మీరు ఎవరో మీరే తెలుసుకోండి. ఇతరులు మిమ్మల్ని తక్కువగా చూసినా బాధపడొద్దు. వజ్రం మట్టిలో పడినా దాని విలువ తగ్గదు. ఈ కథలో ఉన్న నీతి ఏమిటంటే, మన విలువను అందరూ గుర్తించరు. సరైన చోట ఉంటేనే మన ప్రతిభ వెలుగుతుంది. ఇతరుల మాటల వల్ల మనం ఆత్మవిశ్వాసం కోల్పోవద్దు. వజ్రం ఎప్పటికీ వజ్రమే, అలాగే మంచి మనిషి విలువ ఎప్పటికీ తగ్గదు.